నమస్తే భారత్. భాగ్యనగర్ మతోన్మాద పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటరీ సభ్యత్వం వివాదంలో పడింది. అతనిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఇక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జుకు పలువురు ఎంపీలు ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అతను జై భీమ్, జై మీమ్, జై తెలంగాణతో పాటు జై పాలస్తీనా అంటూ నినదించాడు. అయితే జై పాలస్తీనా అనడాన్ని భారతీయ జనతా పార్టీ సహా దేశభక్తులు అందరూ కూడా తప్పుపడుతున్నారు. అసదుద్దీన్ చేసిన ఈ నినాదంపై సభ అంతా గందరగోళం నెలకొంది. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామంటూ ప్రొటెం స్పీకర్ ప్రకటించడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. అయితే నిబంధనల ప్రకారం పాలస్తీనాకి కట్టుబడి ఉంటున్నట్లుగా ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ తన లోక్సభ సభ్యత్వానికి అనర్హుడని ఆర్టికల్ 102D ప్రకారం అతనిపై అనర్హత వేటు వేయాలని భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. ఇదే అంశంపై పలువురు న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సైతం ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులో అసదుద్దీన్ పాలస్తీనా అనుకూలంగా నినాదం చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఇది భారతదేశ సమగ్రతకు, విధేయతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. అసద్ తన నినాదాల ద్వారా తన విదేశాలకు అంటే పాలస్తీనా లాంటి దేశాలకు కట్టుబడి ఉన్నట్లుగా పార్లమెంటు సాక్ష్యంగా దీన్ని అంగీకరించడమేనంటూ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102D ప్రకారం అసదుద్దీన్ ఓవైసీ తక్షణమే పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించాలంటూ ఫిర్యాదులో తెలిపారు. అయితే ఓవైసీ పాలస్తీనా పట్ల తన విధేయత చూపుతున్నాడని, అతను ఇలా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు అని, కనీసం ఇప్పుడైనా సరే కఠిన చర్య తీసుకోకపోతే ఇది భారతదేశ సమగ్రత, విధేయత, ఐక్యత అనే అంశాలకు అర్థమే లేదని పేర్కొన్నారు. ఇక మరోవైపు సీనియర్ లాయర్ విష్ణు శంకర్ జైన్ ఓవైసీపై లోక్సభ సభ్యత్వంపై వేటు వేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది హాట్ టాపిక్గా మారింది. ఇక గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం తనదైన శైలిలో అసద్పై ఘాటుగా స్పందించారు. నువ్వు ఏ దేశంలో ఉంటున్నావు, ఏ దేశంలో తిండి తింటూ ప్రశాంతంగా బతుకుతున్నావో ఆ దేశానికి జై కొట్టడానికి ఎందుకు నోరు రావటం లేదు అంటూ మండిపడ్డారు. అంతేకాదు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే తక్షణం దేశం విడిచి వెళ్ళిపోవాలని కూడా రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు పాలస్తీనాపై అంత ప్రేమ ఉంటే వాళ్ళ కోసం తాపత్రయం నిజమే అయితే భారత్ విడిచి పాలస్తీనాకు పోవాలంటూ అసద్కు సూచించారు. అంతేకాదు ఒక్కసారి నువ్వు పాలస్తీనాకు పోతే అక్కడ నువ్వేంటో, నీ బతికేంటో సరిగ్గా అర్థమవుతుందంటూ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మనం ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ దేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ భారత్ మాతకి జై లేదా జై హింద్ అన్న నినాదాలు అసదుద్దీన్ ఎందుకు చెయ్యడు అన్న ఆరోపణలకు గతంలో చాలా తెలివిగా తప్పించుకుందామని మాట్లాడి ఇప్పుడు ఇరుక్కుపోయాడు. ఇస్లాం ప్రకారం మహమ్మద్ ప్రవక్తను మాత్రమే గౌరవించాలని, దేశాలకు జై జైలు, జిందాబాద్లు కొట్టవద్దంటూ అప్పట్లో ఈ మేధావే చెప్పాడు. మరి ఇప్పుడు అసదుద్దీన్ చేస్తుందేంటి? బుద్ధి చెప్పి గడ్డి తింటమేంటి? ఇక 2-3 ఏళ్ల క్రితం కర్ణాటకలో అసదుద్దీన్ ఉన్న సభపైనే ఓ యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినదించింది. అప్పట్లో అసద్ వారించినట్లు కనిపించిన ఆ నినాదాల వెనక అసదుద్దీన్ ఉన్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక అసదుద్దీన్ ఓవైసీ దేశ వ్యతిరేక కామెంట్లు చేసిన కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు కానీ కనీసం ఖండించవు. అంతేకాదు వాళ్ళ పేరు లేని ఇండియా కూటమి ఏదైతే ఉందో కనీసం ఆ కూటమి పేరు మీదైనా సరే జై ఇండియా అనలేకపోయినా ఈ మతోన్మాదాన్ని ఖండించలేని ఆ కూటమి ఎందుకు, దాని బతికెందుకు? జై పాలస్తీనా అన్న సమయంలో ఎన్డీఏ ఎంపీలు లోక్సభలో ఆందోళన చేశారు. కానీ ఇండియా అని పేరు పెట్టుకున్న కూటమి నేతలు ఎక్కడికి పోయారు? మరి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఈ ఇండి కూటమి నేతలు ఖండించట్లేదు అంటే ఖచ్చితంగా అంగీకరించినట్లే అన్న సందేశం కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దేశ భద్రత, దేశ సమగ్రత, సమైక్యత కంటే రాజకీయాలే పరమావధిగా పనిచేస్తున్నారని ఈ విషయాలతో వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు ఈ ఇండి కూటమి నేతలు. అంతేకాదు ఈ దెబ్బతో దేశం కోసం ఆలోచించేది ఎవరు, స్వప్రయోజనాల కోసం ఆలోచించేది ఎవరు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఇలాంటి తలతిక్క మాటలు మాట్లాడే ఉన్మాదులు, పైత్యకారులు కొందరైనా తగ్గుతారు. అలా ఆలోచించే విధానం ఇప్పటికైనా ప్రారంభమవుతుందని ప్రతి భారతీయుడు ఈ దేశం గురించి ఆలోచిస్తుంది ఎవరు, ద్వేషం గురించి ఆలోచిస్తుంది ఎవరు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటారని, మతోన్మాదాన్ని ఇప్పటికైనా ఖండించడం మొదలు పెడతారని, ఎంఐఎం లాంటి మతోన్మాద పార్టీలకు, ఎంఐఎం లాంటి పార్టీలతో అంటగాగుతున్న ఇండి లాంటి కూటములకు తగిన బుద్ధి చెప్తారని ఆశిద్దాం. జై హింద్, జై భారత్ మాత.